ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఆర్‌బీఐ కొత్త రూల్స్ అన్నమాట రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. చాలా మందికి ఒకటి కంటే 2, 3 అకౌంట్లు కూడా ఉంటాయి. మాక్సిమం ఒకటే అకౌంట్ అయితే ఉంటుంది. అయితే బ్యాంకు అకౌంట్ రూల్స్ చాలామందికి తెలీదనమాట. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటారు. వాటిలో కొన్నిటికి చాలా కాలం ఉపయోగించకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాలుగా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగని బ్యాంక్ ఖాతాను ఇనాపరేటివ్ బ్యాంక్ అకౌంట్‌గా పరిగణిస్తారనమాట. సో, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని జెప్పేసి బ్యాంకులు ఛార్జ్‌లు కూడా వసూలు చేస్తున్నామని చెప్పి ఖాతాదారుల ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుంది అనంటే నిబంధనల ప్రకారం ఇనాపరేటివ్ బ్యాంక్ ఖాతాల పైన మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు బ్యాంక్ రూ. 1 కూడా ఛార్జ్ అనేది చేయకూడదనమాట. ఈ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో చెల్లింపు చేయాల్సి వచ్చిన అవసరం ఖాతాదారులకు లేదని కూడా నిపుణులైతే చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా 2 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండి దానిని మూసివేయాలని చెప్పేసి అనుకుంటే బ్యాంకుకి వెళ్ళి ఆ ఖాతాను మనం ముందుగా ఏదైతే ఆపరేటివ్ ఖాతాగా మార్చడం అని జెప్పేసి అడగండి. ఆ తర్వాత ఎలాంటి పెనాల్టీ లేదా ఛార్జీలు కట్టకుండా మీరు ఆ ఖాతాననేది క్లోజ్ చేయమని బ్యాంకుకు స్పష్టంగా చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నియమ నిబంధనలకు అనుకూలంగా ఉన్నందున బ్యాంకులు దీనిని తప్పనిసరిగా పాటించాలి. అవసరమైన ఆర్థిక భారాన్ని అంటే నివారించడానికి సమాచారం కూడా ఉపయోగపడుతుందంటున్నారు. అయితే ఖాతా ఇనాపరేటివ్ లేదా డార్మెంట్‌గా మారిన తర్వాత మినిమమ్ బ్యాలెన్సెస్ లేనందుకు పెనాల్టీలు విధించారు. కానీ అంతకుముందు పెండింగ్‌లో ఉన్న ఛార్జీలంటే మైనస్ బ్యాలెన్స్ చూపించవచ్చు. అప్పుడు ఛార్జీలు తప్పకుండా చెల్లించాల్సయితే ఉంటుంది. సో, మీరు అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే బ్యాంకు బ్రాంచ్‌ని సంప్రదించి అకౌంట్ క్లోజర్ ఫామ్‌ను కూడా నింపి అకౌంట్‌కి సంబంధించి డెబిట్ కార్డు, చెక్ బుక్‌లను కూడా అందజేయాలి. అప్పుడు బ్యాంక్ సిబ్బంది మీ అకౌంట్ అనేది క్లోజ్ చేస్తారనమాట. సో, ఈ రకంగా. అయితే ఆర్‌బీఐకి సంబంధించి కొత్త రూల్ ఏందనంటే బ్యాంక్‌లో లోన్ తీసుకొని ప్రతి నెల రికవర్ చేయడానికి ఏజెంట్‌లొస్తారు. లేదంటే సిబ్బంది వచ్చినప్పుడు కొన్ని నియమ నిబంధనలనైతే ఇచ్చారు. ఎందుకంటే గతంలో లేవు. ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యాయి కాబట్టి పెళ్ళిళ్ళు లేదంటే చావుకు సంబంధించిన శుభకార్యాలు ఉన్న టైంలో వారిని ఇబ్బంది పెట్టకూడదు. పైసలు కూడా అడగొద్దని చెప్పే విధంగా ఒక రూల్స్ అనేది వచ్చిందనమాట. మొత్తానికైతే ఇవి ప్రస్తుతం కొన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్నమాట.